హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అమ్మ అయితే కారపూస చెకోడీలు చేస్తుంది. ముందుగా కారపూస పిండి అయితే కలుపుతూ ఉంది. బియ్యం పిండి మరియు కొద్దిగా శనగపిండిని కూడా వేసింది. జీలకర్రని నలిపి వేసుకోవాలి, అప్పుడు టేస్టీగా ఉంటుంది. తర్వాత కొద్దిగా కారం, పసుపు, సాల్ట్ వేసేసుకోవాలి. అవన్నీ కూడా వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. పిండిలో అన్నీ కూడా కలిసేటట్లుగా చక్కగా ఇలా కలిపేసుకోవాలి. అమ్మ అయితే వచ్చినప్పుడల్లా నాకైతే కారపూసలు అయితే చేసి ఇస్తుంది. ఎందుకంటే చిన్న పాప ఉంది, అలాగే మాకు కూడా చేసి ఇస్తుంది అమ్మ వచ్చినప్పుడల్లా. అయితే మా చిన్న పాపనైతే నేను ఎత్తుకొని ఉన్నాను. మా పెద్ద పాప అయితే మా అమ్మ దగ్గర కూర్చొని చూస్తూ ఉంది. మా అమ్మ వచ్చినప్పుడల్లా అయితే మా అమ్మతోనే ఉంటుంది మా చిన్న పాప అయితే. ఇక్కడ వాటర్ని పిండిలో కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం మెత్తగా కలిపినట్లయితే కారపూసలు గుల్లగా వస్తాయి, మంచిగా కరకరలాడుతూ ఉంటాయి. అమ్మ అయితే పిండి చాలా చక్కగా కలుపుతూ ఉంది. మా చిట్టి పాప అయితే చక్కగా ఆడుకుంటుంది అమ్మ దగ్గర. అయితే చూడండి ఎలా ఆడుకుంటుందో చక్కగా, అస్సలు అల్లరి చేయదు, చక్కగా ఆడుకుంటూ ఉంది. మా తమ్ముడు అయితే ఆయిల్ తీసుకొచ్చాడు, అలాగే వేరేవి కూడా తీసుకొచ్చాడు. అమ్మ ఆ రోజు అయితే లడ్డు చేసింది, దానికి కావలసినవన్నీ కూడా తెచ్చాడు. నువ్వుల లడ్డు చేసింది అమ్మ అయితే. ఇంటి నుంచి నువ్వులైతే తీసుకొచ్చింది. తర్వాత బెల్లము, కుడుక, పల్లీలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు. మా పెద్ద పాపకి నువ్వుల లడ్డు అంటే చాలా ఇష్టము, అందుకనేసి అమ్మ అయితే ఆ రోజు చేసింది. పిండి కలపడం అయితే అయ్యింది. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఇలా కారపూస వేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలి. ఈ తిప్పేదైతే చాలా బాగుంది. ఇలా తిప్పుకుంటూ వేయడం అయితే ఈజీగా అనిపించింది. కారపూస అయితే వేసింది. చూడండి ఎలా వచ్చాయో కారపూసలు అయితే గుల్లగా వచ్చాయి. చాలా టేస్టీగా కూడా ఉండే ఆ రోజైతే. మా చిట్టి పాపనైతే అమ్మ ఎత్తుకొని వేస్తూ ఉంది. మా చిట్టి పాప దిగమంటే అస్సలు దిగలేదు, అమ్మ దగ్గరే ఉంది. అయిపోయేంత వరకు కూడా అమ్మ దగ్గరే ఉంది. చిట్టి పాప అయితే వేసేటప్పుడు దింపింది, తర్వాత తీసేటప్పుడు మళ్ళీ ఎత్తుకుంది అమ్మ అయితే. మా అమ్మ అయితే అమ్మ దగ్గరికి వెళ్ళు అని మా చిట్టి పాపని అంటేనైతే అస్సలు నా దగ్గరికి అయితే రాలేదు, మా అమ్మ దగ్గరే ఉంది. కారపూసలు చేయడం అయితే అయ్యింది. చూడండి చాలా బాగా వచ్చాయి కారపూసలు అయితే, చాలా టేస్టీగా కూడా ఉండే. కారపూసలు అయిపోయిన వెంటనే చెకోడీలు అయితే చేసింది అమ్మ అయితే. బియ్యం పిండిలో నువ్వులు, వాము, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసింది అమ్మ అయితే. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కూడా పిండిని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చెకోడీలలో కొద్దిగా వాటర్ ఎక్కువగానే పడతాయి. ఇలా వాటర్ని వేసుకుంటూ మెత్తగా కలిపేసుకోవాలి. మా చిట్టి పాప చూడండి ఎలా ఏడుస్తుందో మా అమ్మ దగ్గర ఉండి. కలపడం అయింది. పాప చూడండి మా అమ్మ దగ్గరికి వస్తానంటుంది పదే పదే. మా అమ్మని ఏం పని చేయనిది మా కన్నా. ఇప్పుడు మా చిన్న పాప అయితే చక్కగా ఉయ్యాలలో పడుకొని ఆడుకుంటుంది. మా పెద్ద పాపనైతే చైర్ పైన నిల్చోబెడితే ఏడుస్తుంది, ఎత్తుకో అమ్మ ఎత్తుకో అనేసి ఏడుస్తూ ఉంది అక్కడ నిల్చుండి. ఇప్పుడైతే చెకోడీలు అయితే వేస్తూ ఉన్నాము. చెకోడీలు కూడా చాలా టేస్టీగా ఉండే. మా చిట్టి పాప మళ్ళీ మా అమ్మ దగ్గరికి అయితే వచ్చింది, ఏడుస్తుంది, అందుకనేసి నేనే వేస్తూ ఉన్నాను. ఇక్కడైతే అమ్మ అయితే మా చిట్టి పాపనైతే ఎత్తుకుంది. ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలి. చిన్నగా వేసాను నేనైతే.
అమ్మ వద్దు. దీంట్లో కారం ఏమి యాడ్ చేయలేదు. కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే మా చిన్న పాప తినదు, అందుకనేసి కారం అయితే యాడ్ చేయలేదు. సాల్ట్ మట్టుకే వేసాము. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్లో కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్, పిల్లలవి షార్ట్స్ కూడా ఉంటాయి, తప్పకుండా చూడండి. చెకోడీలు అయితే వేయడం అయితే అయ్యింది. చాలా బాగా వచ్చాయి చెకోడీలు అయితే, టేస్టీగా కూడా ఉండే. చెకోడీలు అండ్ కారపూస కూడా ప్రిపేర్ చేసింది అమ్మ అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.